మొట్టమొదటగా మీ అందరికీ యేసుక్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తుంటున్నాం. और सबसे पहले मैं आप सभी को प्रभु यीशु मसीह के नाम में जय मसीह कहता हूँ। మీ అందరి ప్రార్థన వలన నేను హైదరాబాద్ నుంచి ఇక్కడికి క్షేమంగా రాగలిగాను. और आपकी प्रार्थना के द्वारा मैं बड़े कुशल से आपके बीच में मैं आ पाया हूँ। మీ అందరికీ ఎంతో వందనస్తులము. और इसलिए मैं आपका कितना ही आभारी हूँ। ఇప్పుడు ఆరాధన కొరకై మనము పరిశుద్ధ గ్రంథంలో నుంచి और आराधना के पक्ष में पवित्र शास्त्र में से కీర్తన 136 కీర్తన 136 23 బుక్ ఆఫ్ సాంగ్స్ 136 వర్స్ 23 రీడింగ్ ఆల్ టుగెదర్ ప్లీజ్ అందరం కలిసి. और भजन संहिता उसका 137 और उसका छठा जो वचन है 136 उसका छठा जो वचन है हम सब मिलकर इसको पढ़ेंगे। అందరం కలిసి సామ్ 136 వర్స్ 23 और सब मिलकर भजन संहिता 136 और उसका छठा वचन। మనము దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకం చేసుకునను ఆయన కృప నిరంతరములను ప్రార్థన చేస్తాం. हम प्रार्थना करेंगे। నా ప్రియమైన దేవా, ప్రేమగల తండ్రి, యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామంలో మీకు వందనములు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాము. हमारे प्रिय स्वर्गपिता आपके पवित्र नाम में हम आपको धन्यवाद करते हैं। ఈ యొక్క उदय కాలమందు మా గొంతులలో ఊపి నుంచి మమ్మల్ని మీ యొక్క సన్నిధానమునకై తీసుకుని వచ్చినందులకై స్తోత్రములు. और आपके सुबह के समय हम आपके को उघड़ कर आप अपनी उपस्थिति में लाए हैं, इसलिए आपको धन्यवाद करते हैं। ఎంతో మంది ఈ దినాన్ని చూడాలనుకొని కూడా చూడలేకపోయి ఉంటున్నారు. వారికంటే మేమేమి గొప్పవారం కాదు. और कितने लोग हैं इस दिन को नहीं देख पाए, लेकिन उनसे श्रेष्ठ हम लोग भी नहीं हैं। కనుక తండ్రి, మరి మీరే ప్రభువా మీ యొక్క వాక్యం చుట్టూ మేము చేరి వచ్చి ఉంటున్నాం. ఏ రీతిగా మేము ఆరాధించాలో మీరే మీ యొక్క వాక్య వెలుగులో మాతో మాట్లాడము. आपके वचन के अधीन में हम आते हैं, किस प्रकार आपके वचन को सुनना है, उसकी आराधना करना है, आप ही हमें सहायता करें। మమ్మల్ని అందరినీ ఈ యొక్క మందిర ఆవరణమును విశ్వాసంతో యేసుక్రీస్తు యొక్క ప్రశస్తమైన రక్త కడుగుదల కిందకి తీసుకుని వస్తుంటున్నాం. और हम सभी को आप अपने लहू के छिड़काव के नीचे लेके आ रहे हैं, आप हमारी सहायता करें। మమ్మల్ని అందరినీ మీకు అంగీకారముగా చేసుకొనుము. हम सभी को आपके योग्य आप हमें बनाए। మా యొక్క నోటి మాటలు వాక్య దానము మీ యొక్క దృష్టికి అంగీకారముగా చేయము. और हमारे सारा जो दृष्टि हमारा जो ध्यान है आपके वचन के आप केंद्रित करें। తండ్రి, కని కనబడని అంధకార చీకటి శక్తుల ప్రభావం యావత్తును సజీవుడును దేవుని కుమారుడైనటువంటి క్రీస్తు నామములో గద్దిస్తూ పారద్రోలుతుంటున్నాం. और संतकार की सारी शक्तियों को प्रभु यीशु मसीह के नाम में हम बांधते हैं, आपसे दूर करें। మీ సన్నిధిని అనుభవించాలని వచ్చిన మాకు సంతోషము, ఆనందము, విజయము దయచేయము. और आपकी उपस्थिति में हम जब आए हैं तो आप अपना आनंद संतोष हमारे जीवन में भरें। సాతాను వారి యొక్క సంబంధులకు అపజయము, సిగ్గును కలగచేయము. और शैतान की सारी जो युक्तियां हैं आप उसको निराश करें। మా యొక్క గమనములను పరిశుద్ధాత్మ వశము చేస్తుంటున్నాం. और हम सभी को आपके पवित्र आत्मा के अधीन में हम करते हैं। మేము అటు ఇటు చూడక పరమందు సుధర సింహాసనం మీద ఆసీనుడైన మిమ్మల్ని చూచుటకు సహాయం దయచేయము. और इधर उधर ना देखते, लेकिन पवित्र उस सिंहासन पे आपकी और हम आस लगाए, ऐसे आप हमारी सहायता करें। నిలబడుతున్న దాసుల్లో ఏమీ లేదు, కేవలం ఒట్టివాడు, మంటివాడు. और खड़े हुए हम जो है, हमें कुछ नहीं, मिट्टी वाले हम हैं। మీ యొక్క రక్తం కింద దాయము, మీ యొక్క శిలోచాటును మరుగు చేయము, మీ యొక్క నోటి మాటలు అందించము. आपके लहू के छिड़काव के नीचे क्रूस के हमें आप उसके नीचे लेकर आए और आपकी बातें आप हमसे बोलिए। ఆ రీతిగా గడపబోయే కొద్దిపాటి సమయమును మీకు ఎంతైనా మహిమకరముగా, మాకెంతైనా దీవెనకరముగా చేయమని యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన నామంలో ప్రార్థించి వేడుచుంటున్నాము తండ్రి. और हम जो भी यहाँ पे बोलते हैं आपकी महिमा के लिए हो और हमारे लिए वह दैवीय बातें हो, और आप ऐसी छोटी सी प्रार्थना हम करते हैं। आमीन। బహుశా మీరందరూ ఈ యొక్క కీర్తన చాలాసార్లు చదివే ఉండవచ్చు. और कदाचित आपने इस भजन संहिता को कई बार पढ़ा होगा। ఇక్కడ 4 వర్డ్స్ ఉంటున్నాయి, 4 పదాలు ఉంటున్నాయి. వాటి మీద మనం ధ్యానం చేస్తాం. और यहाँ पे 4 अंश हम देखते हैं, इन चारों अंशों पे हमारा ध्यान करेंगे। నెంబర్ 1 ఆయన। और सबसे पहले वो
ఆయన అంటే ఎవరిని సూచిస్తుంది ఇక్కడ? और वो कहने से किसको दर्शाता है? उसने। हिंदी में ఆయన उसने लिखा है। మీన్స్ యెహోవా, और- దేవుని సూచిస్తుంది. और उसने कहने से यहोवा यहोवा का वो दर्शाता है। తర్వాత రెండో పదం మనము. और दूसरा जो पद है वो हम हैं, మనము అంటే మనందరినీ సూచిస్తుంది. और वो हम सभी को दर्शाता है। మూడవ పదం దీన దశ. और तीसरा जो है हमारी दीन परिस्थिति, అది మన యొక్క స్థితిని वो తెలియపరుస్తుంది. हमारी स्थिति को दर्शाता है। నెంబర్ 4 జ్ఞాపకం చేసుకోవటం. और चौथा उसको स्मरण करना। ఇటువంటి స్థితిలో ఉన్న మనల్ని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. और ऐसी परिस्थिति में हम जब थे परमेश्वर ने हमें स्मरण किया। ఈ 4 పదాలు మీకు అర్థమైతే ఆటోమేటిక్గా మనం ఏం చేస్తాం? ఆరాధన చేయగలం. और ये 4 अंश यदि आपको स्मरण होंगे तो आप तुरंत आप उसकी आराधना कर पाएंगे। సో కాబట్టి ఆరాధన కావాల్సింది ముఖ్యంగా రెండే 2 పాయింట్లు. आराधना करने के लिए केवल 2 ही अंश चाहिए। నెంబర్ 1 ఏంటి? और पहला क्या है? ఆయన वो यहोवा, అంటే దేవుడు. इसका अर्थ है यहोवा परमेश्वर। దేవుడు ఎవరు, ఏమై ఉన్నారు అన్న సంగతి మనకు అర్థం కావాలి మొట్టమొదట. और यहोवा कौन है, वो क्या है, इस विषय में हमें जानना जरूरी है। ఇప్పుడు ఎక్కడైనా చూడండి, ఇది పూణే కావచ్చు, లేకపోతే భారతదేశం కావచ్చు, లేకపోతే ప్రపంచం కావచ్చు, ఎవరినైనా కొంచెం ప్రేజ్ చేయాలంటే ఏం కావాలా? ఆయన గురించి తెలిసి ఉండాలి. और चाहे वो पुणे का प्रांत क्यों ना हो या भारत देश हो या पूरे संसार में क्यों ना हो, यदि किसी की प्रशंसा करना है तो हमें क्या है उसके विषय में हमें जानना होगा, तो ही हम प्रशंसा कर पाते हैं। సో అదే విధంగా ఈ యొక్క ఉదయకాలం ముందు మనము ఎవరినైతే ఆరాధన చేయనీకి వచ్చామో ఆయన గురించి మనకు తెలిసి ఉండాలి. इसीलिए सुबह के समय जिसको हम आराधना करने के लिए आए हैं उसके विषय में पता होना जरूरी है। సో అదే అంశం ఇప్పుడు చూడబోతుంటున్నాం. और उसी अंश को अभी देखते हैं। మీరందరూ కొంచెం నన్ను వేరు చేయాలా. और आप सभी मेरे से थोड़ा सा मेरे साथ पेशेंस रखें। ఎందుకంటే నేను అందరిలాగా పెద్ద పెద్ద ప్రీచర్ ఏం కాదు. और मैं औरों के ना एक बड़ा बोधक नहीं నేను हूँ, కూడా మీలాంటోనే. मैं भी आप ही की रीति సో కాబట్టి నేను కొన్ని ప్రశ్నలు వేసినప్పుడు మీరు ఏం చేయాలా? ఎస్ నో చెప్తూ ఉండాలి. ఓకేనా? इसलिए मैं जब प्रश्न आपके सामने रखता हूँ तो आपसे विनती है कि आप उसके विषय में हाँ या ना कहें। మీకు అర్థమైంది కదా సార్? आप सभी को ये समझ में आ गया है? వినపడుతుంది కదా? और आपको सुनाई నేను पड़ रहा है ना? వేసినప్పుడు మీరు ఏం చేయాలా? ఏదో రెస్పాన్స్ ఇవ్వాలా. और मैं जब प्रश्न पूछूं तो आप उसका उत्तर मुझे दीजिए। అప్పుడు నాకు హైదరాబాద్ నుంచి వచ్చినందుకు కొంచెం హ్యాపీ ఉంటుంది. और क्योंकि तब मैं जब हैदराबाद से आया तो मुझे थोड़ा सा आनंद होगा। ఓకే, ఇప్పుడు చెప్పండి, దేవుడు ఎవరు అంటే మీకేం గుర్తుకొస్తుంది? और परमेश्वर कौन है, ये कहने से आपके स्मरण में क्या आता है? ఆన్సర్ చెప్పాలి మీరు. और ये उत्तर आपको देना है। ఎవరో ఒకరు, బ్రదర్ కానీ సిస్టర్ కానీ. कोई भी भाई या बहन। చాలా కరెక్ట్ చెప్పారు మీరంతా. వెరీ నైస్, ఐ అప్రిషియేట్ యూ. और बहुत अच्छा उत्तर आपने दिया है, मैं आपको सराहता हूँ। ఎవరైనా మనల్ని దేవుడు ఎవరు అని ఒకవేళ ప్రశ్న వేశారనుకో, మొట్టమొదటిగా మనం చెప్పాల్సింది ఏంటి? దేవుడు సృష్టికర్త. అది ఎక్కడుంది చూడండి, ఆది కాండం 1:1. और यदि कोई भी आपसे ये प्रश्न पूछे कि परमेश्वर कौन है, तो हमको सबसे पहले ये उत्तर देना है कि परमेश्वर सृष्टि करता है। और इसके विषय में उत्पत्ति 1 और 1 में देख सकते हैं। ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. आदि में परमेश्वर ने आकाश और पृथ्वी की सृष्टि की। అదే విధంగా హెబ్రీయులకు రాసిన పత్రిక और इसी रीति से इब्रानी को लिखी गई पत्रिका 1వ అధ్యాయము और उसका पहला अध्याय 2వ వచనం. और उसका दूसरा वचन, पहला अध्याय और उसका दूसरा वचन। అందరం కలిసి చదువుతాం అది కూడా. और सब मिलकर इस वचन भाग को पढ़ेंगे। ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడను. ఆయన ఆ కుమారుని ద్వారా సమస్తమునకు వారసునిగా నియమించును. ఆయన ద్వారా ప్రపంచములు నిర్మించును. సో ఇవన్నీ మనం చదువుతున్నప్పుడు మనకేమర్థం కావాలా? इन सभी वचनों को पढ़ने के बाद हमें क्या समझ आती है? దేవుడు ఎవరు అంటే ఏమని చెప్తాం? परमेश्वर कौन है, हमें ऐसा अगर पूछे तो क्या कहना है हमें? భూమి ఆకాశములను సృజించిన వాడు గనక, అందులో ఉన్న సమస్తమును నిర్మించిన వాడు గనక ఆయన ఏమని అర్థం? సృష్టికర్త. और क्योंकि उसने भूमि और आकाश की रचना की है, इसलिए हम ये कह सकते हैं कि वो इसका सृष्टि करता है। అంటే ఓన్లీ భూమి ఆకాశం మాత్రమే సృజించాడని ఒక ఆయన ప్రశ్న వేశాడు. और एक भाई ने ऐसा प्रश्न किया कि क्या केवल उसने भूमि और आकाश का ही रचा है, ऐसा प्रश्न पूछा। అంటే మిగతావన్నీ ఏం సృష్టి చేయలేదా అన్నట్టుగా అడిగాడు ఆయన. और ऐसा पूछा कि क्या बाकी जो वस्तुएं हैं क्या उसका उसने रचना नहीं की?
మీ దగ్గరికి రాలేండి అలాంటి ప్రశ్నలలో, నా దగ్గరికే వస్తుంటారు. और ऐसे प्रश्न आपके पास नहीं आएंगे, लेकिन मेरे पास ऐसे प्रश्न आते సో हैं। మేమేం చేయాలో మేము పరిశీలన చేయాల్సి వస్తుంది అప్పుడు. और तब हमें परीक्षा में हम परीक्षा करनी होती है। సో అందుకోసం యోహాను సువార్త 1వ అధ్యాయం చూడండి. देखिए यूहन्ना का सुसमाचार उसका पहला अध्याय देखेंगे మొదటి 3 వచనాలు అందరం కలిసి చదువుతాం. और इसी John अध्याय chapter 1 verse 1 to 3. और यूहन्ना उसका पहला अध्याय उसके 1 से 3 वचन हम सब मिलकर पढ़ेंगे। ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నదేదియో ఆయన లేకుండా కలగలేదు. ఇప్పుడు చెప్పండి మీరు, ఇక్కడ అన్నిటికీ క్లారిటీ ఉందా లేదా? इस सभी में आपको सरलता स्पष्टता है या नहीं? సమస్తమును ఆయన మూలముగా కలిగెను. और सब कुछ उसी के द्वारा उत्पन्न सृष्टि हुआ है। సమస్తము అంటే అన్నీ వస్తాయి. और सब कुछ कहने से उसमें सब आ गया है। అవునా కదా? क्या है, ये सच है या नहीं? నేను ఇంతకుముందే చెప్పాను కదా, మీరు కొంచెం రెస్పాన్స్ ఇవ్వాలని. और इससे पहले मैंने आपसे विनती की है कि आप मुझे उसका उत्तर दें। సమస్తము అంటే అన్నీ వస్తాయి కదా, బ్రిడ్జెస్ వస్తాయి, ఇది వస్తుంది, మనం వస్తాం, అందరం వస్తాం, అవునా? और सब कुछ कहने से सब आता है, ये ब्रिज आता है, ये सारी चीजें उसके अंदर आ जाती है या नहीं? ఏముంది అక్కడ? కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. और यहाँ पे क्या लिखा है कि उसके बिना कुछ भी उत्पन्न नहीं हुआ है। సో కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు, నువ్వైనా నేనైనా. और ऐसा कुछ भी नहीं है जो उसके द्वारा उत्पन्न है, चाहे वो आप हो या मैं। ఎందుకు ఈ మాటలు చెప్తున్నా అంటే, और किस लिए ये बातों को मैं कह रहा हूँ? ఈ మధ్య కాలంలో और आज के समय में ఈ స్కూల్స్, और ये जो కాలేజెస్, యూనివర్సిటీస్ ఇవన్నీ ఉన్నాయి కదండి, ఉన్నాయా లేవా? और ये जो स्कूल्स है, जो यूनिवर्सिटीज है, जो विद्यालय है, वो आज है या नहीं? సో వీటిలలో రకరకాల మనుషులు కలుస్తూ ఉంటారు, అవునా? और यहाँ पे भिन्न भिन्न प्रकार के जो मनुष्य हैं वो आप मिलते हैं, आप है या सत्य है या नहीं? అందరు ఏమంటున్నారంటే, నేను ఆస్ట్రేలియా వెళ్ళినప్పుడు ఆస్ట్రేలియాలో ఎవల్యూషన్ థియరీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు వాళ్ళు. और जब कोई ऑस्ट्रेलिया में जो गए, जो लोग वो कहते हैं कि एवोल्यूशन जो थियरी है उसके विषय में ज्यादा इसका प्रचार करते हैं। వాళ్ళు ఏమంటారంటే అంత ఊడిపడింది అంటారు, और सब అంత ఆల్రెడీ ఉన్నది అంటారు, ఏమి మనం ఏం చేయనవసరం లేదు. और वो उनका कहना यह है कि ये सब जो चीजें पहले से ही स्थापित की थी, कुछ नया कुछ नहीं बना है। ఆల్రెడీ అంత ఊడిపడింది. ఎట్లా ఊడిపడుతుందంటే ఎవరో ఒకరు చేస్తేనే కదా. और वो कहते हैं कि सब स्थापित हुआ है, लेकिन ये स्थापित कैसे होता है? किसी ने उसकी रचना की है तो ही वो स्थापित होता है। ఇది ఇక్కడికి ఎవరు తెచ్చారు? और ये माइक यहाँ पर कौन लगा ఆటోమేటిక్ है? వచ్చేసింది. क्या ये स्वयं से आ गया? అవునా? क्या ये सच है? అరే ఏం మాట్లాడరు మీరు? మీరు మాట్లాడితే యాక్టివ్గా ఉన్నారు అనుకుంటా, లేకపోతే చలికి నిద్రపోతున్నారు అనుకుంటా. और यदि आप बात ना करें तो मुझे लगेगा कि हाँ आप ताजगी में है, नहीं तो आप सो रहे हैं, मैं ऐसा समझूंगा। ఇది ఇక్కడికి తనంతట తానేం రాలేదు, ये अपने स्वयं से ही यहाँ पर नहीं आया है, ఎవరో ఒకరు తెచ్చిపెట్టారు, कोई एक इसे लेकर आया है। అదే విధంగా మొత్తం సృష్టి అంతా ఎవరో ఒకరు చేశారు, అదే ఎవరు సృష్టికర్త. అర్థమైంది కదా మీకు? और इसीलिए सारी जो रचना जो सृष्टि की वो किसी ने की है, उसके बिना ही ऐसा नहीं उत्पन्न हुआ है। సో కాబట్టి అలా చాలా మంది మాట్లాడుతుంటారు కాబట్టి మనమందరము ఆ మాటలు విన్నా కానీ మనం వాటిలోకి కొట్టుకుపోకూడదు. और ऐसे कई विषयों में ऐसी बातें होती है, लेकिन ऐसे विषयों में हमें उस पर ध्यान नहीं लगाना है। బైబిల్లో ఏం సత్యం ఉందో దాన్నే గట్టిగా పట్టుకోవాలి. और परमेश्वर के शास्त्र में जो लिखा है उसी पर हमें अपना विश्वास बांधना है। బైబిల్ చెప్తుంది बाइबल कहता है సమస్తము ఆయన మూలముగా కలిగెను. और सब जो उत्पन्न हुआ उसी के द्वारा उत्पन्न हुआ, बाइबल कहता है। అది ఏమైనా కావచ్చు, वो कुछ भी हो सकता है। సో కాబట్టి మనము స్కూల్లో కాలేజెస్లో ఎన్నో థియరీలు వస్తుంటాయి, ఎన్నో అవన్నీ ప్రూఫ్ కాలేదు ఇంకా. और जो स्कूल में और जो पाठशाला यूनिवर्सिटी में ऐसे कई विषय ऐसे थियरीज आते हैं, लेकिन ऐसे थियरीज को कभी भी किसी ने पूर्णति से उसको दर्शाया नहीं है। పిల్లలు కాలేజీ పిల్లలు, స్కూల్ పిల్లలు తప్పిపోయే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాలు గుర్తు చేస్తుంటున్నా. ఇవేం మనకు తెలియనివేం కాదు, కొత్తవేం కాదు. और स्कूल और विशेष करके जो विद्यार्थी है उनके लिए मैं कह रहा हूँ ताकि वो इस बात से चूके ना। బైబిల్లో ఒకవేళ మానవులు చెప్పినటివే అంత నమ్మగలిగేటివి అయితే మరి దేవుడు చెప్పిన విషయాలు ఇంకా ఎంతగానో నమ్మదగినవి. यदि मनुष्य किसी बात को कहता है तो उस पर इतना अगर विश्वास है, यदि परमेश्वर ऐसी बातें कहता है तो उस पर कितना विश्वास हमारा है। సో
సో మనం ఇప్పుడు 2 స్టాండర్డ్లు వచ్చాయనుకోండి మీ దగ్గరికి, 2 స్టాండర్డ్స్, ఏది ఒకటి లో స్టాండర్డ్, ఒకటి హై స్టాండర్డ్, ఏది ఫాలో అవుతావు? और यदि 2 कक्ष आपके सामने, एक ऊंचा कक्ष और एक नीचा कक्ष यदि रखे तो आप किस में आएंगे? మనుషులు చెప్తారు ఏం లేదురా భయ్ అంతా సైన్స్ టెక్నాలజీ అని. और मनुष्य कहता है कि ये सब कुछ भी नहीं है, सारा जो है वो विज्ञान है और ये जो टेक्नोलॉजी है उसके विषय में है. సరే అంత సైన్స్ టెక్నాలజీ అయితే మనల్ని ఎవడు పుట్టిమని చెప్తాం, సంతకనం తెస్తారా వాళ్ళు? और పుట్టిస్తారా? और अगर विज्ञान से हम कहे कि हमको बच्चा पैदा करके दो, तो क्या वो संतान पैदा करके दो, क्या वो विज्ञान ये कर सकता है? సో బైబిల్ ఏం చెప్తుంది? సమస్తమును ఆయన మూలముగా కలిగాయి. इसलिए बाइबल क्या कहता है कि सारी वस्तुएं उसके द्वारा ही उत्पन्न हुई है. సో అది లో స్టాండర్డ్, దేవుంది హై స్టాండర్డ్. సో కాబట్టి మనం దేన్ని నమ్మాలి? जो मनुष्य कहता है वो नीचे कक्ष का है, लेकिन जो परमेश्वर कहता है वो ऊंचे कक्ष का है. సరే ఇప్పుడు ఒక్కటే విషయం మాట్లాడుకున్నాం, ఏంటి? దేవుడు ఎవరు? సృష్టికర్త అని మాట్లాడుకున్నాం. और हमने एक ही अंश पे बात किया, परमेश्वर कौन है? वो सृष्टि करता है. ఇప్పుడు రెండో విషయం చూస్తాం, దేవుడు ఎవరంటే. అన్ని ఎక్కువ చూడండి, బైబిల్ అంతా చెప్పనులేండి మీకు, ఒకరు ఇట్లా చూస్తా ఉన్నారు, ఏం చెప్తాడు చూద్దాం. और दूसरे अंश पे जाएंगे, सारा बाइबल నుంచి వచ్చినాడు ఏం చెప్తాడు అని. सारे बाइबल का वर्णन मैं नहीं करूंगा. आप शायद कदाचित मेरे पे देख रहे हैं तो सारा बाइबल का वर्णन करेगा, लेकिन ऐसा मैं कुछ नहीं करूंगा. రెండవ అధ్యాయం, ఇప్పుడు మొదటి అధ్యాయం చూసాం కదా, జెనసిస్ 1:1 చూసాం, ఇప్పుడు జెనసిస్ 2:7 చూస్తాం. अब हमने उत्पत्ति का पहला अध्याय का पहला वचन देखा, अब दूसरे अध्याय का 7वां वचन. ఏముంది అక్కడ? మీరే చదివి చెప్పండి. और वहाँ पे क्या लिखा है आप ही पढ़कर हमें बताइए. దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయువు ఊదగా నరుడు జీవాత్మాయను. और तब यहोवा परमेश्वर ने आदम को भूमि की मिट्टी से रचा और उसके नथनों में जीवन का श्वास फूंक दिया और आदम जीवित प्राणी बन गया. ఇప్పుడు చెప్పండి, అంత సైన్స్ టెక్నాలజీనా? और आप बताइए, क्या ये विज्ञान है, क्या ये टेक्नोलॉजी है? దేవుడు ఏం చేసినాడు? తన జీవవాయువు అంటే అప్పుడు మనకు జీవం వచ్చింది, ఊరికే ఇట్నే రాలే. और परमेश्वर ने क्या किया है? उसका जो श्वास है वो फूंक दिया है. ऐसे ही हमारे अंदर ये श्वास, जीवन नहीं आया. ఒక ఆయన ఇట్లా చెప్తుంటే ఏం చెప్తున్నావు అంటున్నాడు. और एक मैं कोई जब ऐसे बात कर रहे थे तो एक व्यक्ति आके पूछता, ये तुम क्या बात कर रहे हो? అంటే అప్పుడు చెప్పాను, కీర్తన 119:73 చూడండి, Psalms 119:73. और देखिए भजन संहिता, जब ऐसा प्रश्न मुझसे पूछा गया था, भजन संहिता उसका 119 और उसका 123 वचन, 73, क्षमा करें 73. నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరిచని. ఎంత క్లియర్ గా ఉంది కదండి, క్లారిటీగా ఉందా లేదా? लिखा है, तेरे हाथों से मैं बनाया और रचा गया हूँ. क्या इससे अधिक कुछ स्पष्ट करना है? ఇప్పుడు చెప్పండి, అంత సైన్సేనా? क्या बताइए, अभी भी क्या सारा विज्ञान है, क्या साइंस है? తల్లులు చెప్పాలా, और माता पिताओं ने कहना चाहिए. ఎందుకంటే దేవుడు ఏం చేశాడంట? और परमेश्वर ने क्या किया है? తన చేతులతో ఇంత ముద్ద ఉన్నప్పుడు అట్లా అట్లా అంటా ఉంటే ఏమైనాయి? కండ్లు, ముక్కులు, చెవులు, నోరు, హ్యాండ్స్, లెగ్స్ అన్నీ ఫామ్ అయినాయి. और परमेश्वर ने जब हम उस जो कीचड़ की मट्टी में, जब कीचड़ की परिस्थिति में, तब उसने अपने हाथों से हमारे आँख, हमारे नाक, हमारे हाथ को उसने बनाया है. ఇది లేడీస్ మరి ఎంతవరకు గ్రహించారో తెలియదు. దేవుని చేతులు గర్భంలో ప్రతి నెల అల్లాడుతూ ఉంటే ఏమొచ్చినాయి? అన్నీ ఫామ్ అయినాయి. और ये माताओं के विषय में वो कितना ये समझते मैं जानता नहीं, लेकिन जब गर्भ में जब होता है तो परमेश्वर ही अपने हाथों से उस गर्भ के फल को, उसके आँख को, उसके कान को बनाता है. కేవలం సైన్స్ కాదు, ये विज्ञान नहीं है. దేవుని చేతులు నిన్ను నన్ను నిర్మించి 9 నెలల తర్వాత బయటికి వస్తున్నాం. और परमेश्वर ही आपको और मुझको बनाते हुए 9 महीने के बाद हमें वो बाहर लाता है. సో ఇప్పుడు దేవుడు ఎవరు అంటే ఏం చెప్తారు? अब परमेश्वर कौन है ये कहने से आप क्या कहोगे? నిన్ను నన్ను నిర్మించినటువంటి నిర్మాణకుడు. और जिसने आपको और मुझे बनाने वाला वो रचनाकार है. నిర్మాణక్ అర్థమైంది కదా? మొట్టమొదటిది ఏంటి? దేవుడు సృష్టికర్త, రెండవది నిర్మాణకుడు. सबसे पहले हमने देखा कि वो सृष्टि करता है, दूसरा हमने देखा कि वो रचयिता, रचनाकार है. మూడవదిగా చూస్తాం చూడండి, और तीसरा विषय हम देखेंगे Psalms 107:1. और भजन संहिता 107 और उसका पहला वचन. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. यहोवा का धन्यवाद करो क्योंकि वो भला है और उसकी करुणा सदा की है.
దయాళుడు అనే పదం పట్టుకుంటాం మనం. और वो भला है, इसके विषय में हम देखेंगे. సో ఇప్పుడు ఎవరైనా మిమ్మల్ని దేవుడు ఎవరు అంటే ఏమని చెప్తారు? और परमेश्वर कौन है, आप उससे क्या कहेंगे फिर? ఏం చెప్తారు సార్ చెప్పు? దయాళుడు అవునా? అది वो भला है हम कह सकते हैं. సో ఇప్పుడు నేను హైదరాబాద్ నుంచి వచ్చిన కాబట్టి మీరేం చూపించాలి నా మీద? और मैं దయ हैदराबाद చూపించాలా అవునా? అది నేను మీ మీద ఏం చేయాలా? దయ చూపించాలి. ఇదే కదా మన దయ. నీ దయ నా దయ ఇట్లుంటుంది. और मैं हैदराबाद से आया हूँ, तो आपने मेरे पक्ष में क्या करना चाहिए? भलाई का काम करना चाहिए. मैंने आपके पक्ष में क्या करना चाहिए? भलाई का काम करना चाहिए. यही आपकी और मेरी ऐसी विधि होती है. ఏ బాబు చక్క కూర్చో, లేకపోతే లేపేస్తా నేను, और చెవులు బెండేస్తా. छोटे बच्चों से विनती है, ध्यान से आप बैठे, नहीं तो आपको बाहर भेज दिया जाएगा. ఊరికే అన్న కంగారు పడకండి. దయ చూపిస్తారా చూపిరా అని టెస్ట్ చేశా. और ये मैंने ऐसे ही कहा, आप इस पर कोई द्वेष ना करें. दया भलाई कैसे दिखाते हैं उसका विषय में मैं आपसे जानना चाहता था कि आपने मेरे पे भलाई दिखाई है नहीं. అంటే మనుషుల దయ ఎట్లుంటుంది అని చెప్తుంటున్నాను. और अर्थ यही है समझाने का कि मनुष्य की जो भलाई वो दया उसकी कैसी होती है. మనుషులు ఎట్లుంటారంటే మీరు దయ చూపిస్తే నేను దయ చూపిస్తా, మీరు కోపడితే నేను కోపడతా. मनुष्य कैसा है? यदि सामने वाला भलाई दिखाता है, दया दिखाता है, तो हम उसके प्रति दया भलाई दिखाते हैं. यदि वो क्रोध दिखाता तो हम भी उसके पक्ष में क्रोध दिखाते हैं. ఎవరు తెరేసా సిస్టర్ ఉంటారు కదండి, తెరేసా సిస్టర్, మదర్ తెరేసా. और मदर टेरेसा जो అంటే है, అర్థం కాదు, మదర్ తెరేసా అంటేనే అర్థమవుతుంది. ఆమె और నిజంగా माता మదర్. टेरेसा कहने से ही आपको समझ आता है. टेरेसा अगर मैं कहूँ तो आपको शायद कदाचित तो समझ में नहीं आएगा. తెరేసా సిస్టర్ కూడా దయ చూపిస్తుంది కదండి. और मदर टेरेसा भी जो है वो भी जो చూపిస్తుందా లేదా? ఏం दया भलाई మాట్లాడుతున్నారు? दिखाती है या नहीं? టిఫిన్ చేశారు మీరు? నాస్టా? क्या आप लोगों ने सभी ने सुबह का नाश्ता किया है? ఓకే రైట్. సో ఆమె కూడా అందరినీ పాపం రోగస్తులందరినీ తీసి ఆమె కూడా దయ చూపిస్తుంది और అవునా? वो भी सारे जो रोग ही है, जो लोग जो हैं, जो उन पर उन्होंने दया दिखाई है. ఆ, ఇప్పుడు దేవుని దయ అంటే మనకు అర్థం కావాలి. ఇదంతా మనుషుల దయ అవునా? और ये सारी जो दया हमने अभी देखी है मनुष्य की दया है, लेकिन परमेश्वर की दया, उसकी भलाई क्या है, ये हमें समझना है. దేవుడు కూడా అట్లే దయ చూపిస్తాడా, ఏమైనా వేరే ఉంటుందా? क्या परमेश्वर అని నాకు ऐसे- ఐడియా వచ్చినప్పుడు ఏంటి మనము దయగల వాళ్ళమే, దేవుడు మళ్ళా దయాళుడు అని చెప్పారు ఏంటి అని నాకు ఐడియా వచ్చింది. और परमेश्वर वो भलाई करता है या नहीं. मेरे को एक ऐसा एक संदर्भ आया कि मैं था कि हम लोग अपने आप को दया और भलाई हम के काम करते हैं, तो परमेश्वर की दया ये भलाई क्या है? మనుషుల దయను మించినది దేవుని దయ. మనుషుల దయ మించింది. और मनुष्य के दया भलाई से बढ़कर परमेश्वर की दया भलाई है. ఎట్లా చెప్తున్నావన్నా అన్నాడు ఒక ఆయన. और ये आप कैसे कह सकते हैं? एक ने प्रश्न पूछा. అన్ని భలే చెప్తున్నావే, ఇది మించింది అది మించింది చాలా ఎక్కువైంది, ఇలా బాగా ఇలాంటివి చెప్పొద్దు, ఎట్లా చెప్తున్నావు చెప్పు అన్నాడు. और ये आपने अच्छा तो कह दिया कि ये मनुष्य की दया वो भलाई है, बड़ा है, और परमेश्वर की दया भले उससे भी बड़ा है. ये सब आप कैसे आप उसे कह सकते हो, मुझे बताओ. ఇవన్నీ నా మాటలు కాదు సార్, దేవుని మాటలు అని చెప్పా. और ये सब मैंने उनसे कहा कि ये सारी जो बातें हैं ये अंश मेरा नहीं है, परमेश्वर का ही है. దేవుని దయ ఆయుష్కాలం అంతా ఉంటుంది. और परमेश्वर की जो दया है हमारे सारे आयुष्य काल में वो रहती है. మీకు అర్థమైంది కదా? ఇప్పుడు దేవుని దయ ఆయుష్కాలం అంతా ఉంటుంది. और परमेश्वर की जो दया है हमारे सारे आयुष्य में वो रहती है. నా దయ ఎట్లుంటుంది? మీరు రెస్పాన్స్ ఇస్తే నేను కొంచెం రెస్పాన్స్ ఇస్తా, అది నా దయ. और मेरी दया क्या, हमारी दया कैसी होती है? यदि आप थोड़ा सा उसके ऊपर आप थोड़ा दया दिखाओगे तो मैं उसके ऊपर दया दिखाता हूँ. లేకపోతే ఈసారి నాతో మంచిగా మాట్లాడినా అనుకో, నేను మంచిగా మాట్లాడతా ఈ రోజు రేపు, తర్వాత నువ్వెవరు నేనెవరు, అవునా? और यदि मैं दूसरे भाई से जब अच्छी तरह से बात करता हूँ तो वो मुझसे अच्छी तरह से बात करे, लेकिन थोड़े दिनों के बाद तुम कौन और मैं कौन. మీకు అర్థమైంది కదా? అంటే రేపు పొద్దున మీరు కొట్లాడినారనుకో, నేను కూడా ఏమైపోతా, సైలెంట్ అయిపోతా, దయ ఏం చూపించను. और यदि आप उसे ऐसे आपको यदि समझा होगा कि यदि आप हम दोनों के बीच में अगर यदि झगड़ा होता है तो हम दोनों भी दया नहीं दिखाते. కానీ దేవుని దయ అలాంటిది కాదు. लेकिन परमेश्वर की दया ये भलाई ऐसी नहीं होती. ఆయుష్కాలం అంతా ఉంటుంది. और हमारी सारी आयु भर वो रहती है. అంటే ఈ రోజు నేను మంచిగా ఉంటే దేవుడు దయ చూపిస్తాడు, రేపు పొద్దున పడిపోతే దయ చూపించాడు, అట్లా కాదు. और आज मैं अच्छा हूँ तो परमेश्वर दया दिखाता है, कल मैं गिर गया तो परमेश्वर दया नहीं दिखाता, ऐसा नहीं है. దేవుడు మనం పడిపోతామని తెలిసినా కానీ, ఆయనకు వ్యతిరేకం అవుతామని తెలిసినా కానీ ఆయన దయ చూపించే దేవుడు. और परमेश्वर ये जानता है कि हम गिरने वाले हैं, हम बगावत कल उठकर हम बगावत करने वाले भी हैं,
तो भी परमेश्वर अपनी दया हमारे ऊपर रखता है। మన సమస్తము తెలిసి ఆయన మన మీద దయ చూపిస్తాడు. हम सभी को सारे विषयों में जानते हुए तो भी हम पर वो दया दिखाता है। ఈ రోజు బాగుంటావు రేపు టోపీ పెడతావని తెలిసినా గానీ ఆయన దయ చూపిస్తాడు. और आज आप अच्छे हो लेकिन कल आप धोखा दोगे तो भी वो दया दिखाता है। That is the difference between God's mercy and man's mercy. और यही अंतर है मनुष्य की दया में और परमेश्वर की दया में। సరే ముందరికి వెళ్తాం చూడండి. आगे बढ़ते हैं, देखिए కీర్తన 136:2 और भजन संहिता 136:2 और उसका 136 और उसका दूसरा वचन। దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. जो उसका धन्यवाद करो, ईश्वर के परमेश्वर का तुम धन्यवाद करे। ఇక్కడ ఏముంది పదం దేవుడు ఎవరు అంటే ఏమని చెప్తాం ఇప్పుడు? अभी परमेश्वर कौन है कहने से आप क्या कहोगे? దేవా దేవుడు అంటే దేవాది దేవుడు అని అర్థం. और इसका अर्थ यह है कि ईश्वरों का परमेश्वर, परमेश्वरों का परमेश्वर। ఎందుకు ఇది ఇట్లా వచ్చింది ఈ పదము? और ये अंश, ये वाक्य ऐसा क्यों आया? నేను అనుకున్నాను, అప్పుడు ఆలోచన చేశాను. और ऐसा मैंने विचार किया, ఎందుకంటే లోకంలో ఏమన్నారు, చాలా మంది కొంచెం మంచి చేస్తే అయిపోయి ఏమంటారు వాళ్ళు, నువ్వు దేవుడు సార్ అంటారు. और क्योंकि इस संसार में कोई भी एक मनुष्य कोई भी एक मनुष्य जब कोई अच्छा काम करता है तो तुरंत उससे क्या करते हैं कि आप तो परमेश्वर के न्याय आपने मेरी सहायता की है। ఒక విలేజ్కి వెళ్ళాను నేను. ఒక విలేజ్కి వెళ్తే విలేజ్కి ఎవరు ఉంటారు? సర్పంచ్. और एक गांव में मैं गया, और गांव का जो अध्यक्ष कौन होता है? सरपंच। సర్పంచ్ ఒక ఆయన ఉన్నాడు, ఒక ముసలాయన. ఆయనకు బాగా దెబ్బలు తగిలాయి, అంత హాస్పిటల్ అయినాడు. और एक बूढ़ा व्यक्ति था, उसको बहुत सी चोट लगी थी, इसलिए अस्पताल लेके गए। ఆయనకు ఎవరు బ్లడ్ ఇచ్చేకి ఎవరు రావటం లేదు. और उन्हें रक्त देने के लिए, लहू देने के लिए कोई नहीं आया। ఆ విషయం పోయి సర్పంచ్కి తెలిసింది. और ऐसा विषय सरपंच को पता चला। సర్పంచ్ హాస్పిటల్ పోయినాడు. और सरपंच जो है वो अस्पताल गया, బ్లడ్ ఇచ్చాడు. और अपना खून लहू उसने दिया। ఈ ముసలాయన బాగైపోయినాడు. और ये जो बूढ़ा व्यक्ति है वो ठीक हो गया। ఇప్పుడు ఏమంటున్నాడు ఆ ముసలాయన? और अब ये जो बूढ़ा व्यक्ति है సర్పంచ్ ఏమంటున్నాడు? और उस सरपंच से क्या कहता है? నువ్వు నాకు ప్రాణం ఇచ్చావు సార్, నువ్వే నా దేవుడు అని. और तूने मुझे प्राण दिया, इसलिए तू ही मेरा परमेश्वर है। అర్థమవుతుంది మీకు? क्या आपको ये समझ में आया? అట్లా ఎంతో మంది లోకంలో కొంచెం మంచి చేస్తే దేవుడు అంటున్నారు. और ऐसे कितने ही जो संसार में थोड़ा अच्छा करने से उनको परमेश्वर बना देते हैं। కానీ బైబిల్ దేవుడు ఏమంటున్నాడు? लेकिन इस वचन का जो परमेश्वर है वो क्या कहता है? ఇలాంటి దేవుళ్ళందరికీ కూడా దేవుడు. और ईश्वरों का भी वो परमेश्वर है। సో ఎందుకంటే ఈ లోకంలో చాలా దేవుళ్ళు దేవతలు వెలిసే ఉంటారు. और क्योंकि संसार में कितने ही ऐसे ईश्वर, ऐसे देवी देवता है, కానీ వాళ్ళందరికంటే పైన ఉన్నటువంటి వాడు మన దేవుడు. लेकिन इन सबों से ऊपर जो है वो हमारा परमेश्वर है। చూడండి ఇంకో వచనం చూస్తాం. देखिए और एक वचन भाग को देखेंगे, 136:3 और 100 भजन संहिता 136 और उसका तीसरा वचन, जो ప్రభువులా ప్రభువు. సో ఇది కూడా అర్థం కావాలి. దేవుడు ఎవరు అనేది అంశం చూస్తుంటున్నాం. और परमेश्वर कौन है, ऐसे अंश को हम समझ रहे हैं। సో ఇప్పుడు ఏమంటాం? దేవుడు ఎవరు అంటే और अभी ప్రభువులా ప్రభువు. वो परमेश्वर कौन है कहने से क्या कहेंगे? अब हम प्रभुओं का प्रभु है। సరే ఇక్కడ ఇండియాకి ఎవరు ప్రభు? ఎవరు ఇండియాకి? మోడీ. అవునా? ఏం తెలియదా మీకు? జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్. పూణేకి ఎవరు అంటే మహారాష్ట్రకి ఎవరు? ఏకనాథ్ షిండే. అమెరికాకి ఎవరు? బైడెన్. అవునా? అట్లా. సో వీళ్ళంతా ఒక్కొక్క ఏరియాకు ప్రభువులు. మన దేవుడు వీళ్ళందరి పైన ఉండే ప్రభువు. అర్థమవుతుందా మీకు? और मैं आपके समझ के लिए कहता हूँ, जैसे इस भारतवर्ष का जो प्रभु कौन है, अभी हम देखते हैं कि मोदी है। और इस महाराष्ट्र के जो शासन का प्रभु कौन है, वो एकनाथ शिंदे है। और वैसे अमेरिका का कौन प्रेसिडेंट है, वो बाइडेन है। और ये सभी उस प्रांत के प्रभु है। लेकिन यहाँ पे क्या लिखा है कि हमारा जो प्रभु है वो प्रभुओं का प्रभु है, सबसे ऊपर वो प्रभु है। దేవుడు ఎవరు అంటే అందరి మీద ప్రభుత్వం చేసేవాడై ఉండాలి. परमेश्वर को प्रभु कहने से सब पर प्रभुता करने वाला वो प्रभु होना चाहिए। కేవలం ఒక ఏరియాను గవర్నమెంట్ చేసేది కాదు, ఒక గుంపును గవర్నమెంట్ చేసేది కాదు, ప్రభుత్వం చేసేది కాదు. और वो किसी एक एरिया, किसी एक स्थान का नहीं, और किसी एक झुंड का वो प्रभु नहीं, सब पर प्रभुता उसे करना आना चाहिए। సో ఒక గుంపు ఒక 100 మందికి లీడర్ అయితేనే వామ్మా అనుకుంటారు కదా. కొంతమంది అట్లా ఉంటారు జనాలు. నేను ఏమనుకున్నావు, ఐఎమ్ లీడర్, ఐఎమ్ ఎమ్మెల్యే, ఎంపీ కదా, ఇట్లా అనుకుంటూ ఉంటారు. అవునా? సో ఇది ఒక ఏరియాకు మాత్రమే నువ్వు లీడర్. అవునా? బట్ మా దేవుడు
और हम మొత్తానికే లీడర్. और हम सब ऐसा देखते हैं कि कई कई जो व्यक्ति जो है किसी 100 व्यक्तियों का अगर यदि वो अध्यक्ष नेता हो तो उसको लगता है कि हाँ देखो मैं इनके ऊपर मैं प्रभु हूँ. और लेकिन जो जो प्रभुता कहने से वो किसी झुंड या किसी व्यक्ति के लिए नहीं, लेकिन सब पे वो उसका प्रभुता होना चाहिए. సో అందుకే అపోస్తల కార్యాలు ఎక్కడ ఉంటది? యేసుక్రీస్తు అందరికీ ప్రభు. और प्रेरितों के काम में इसलिए लिखा है कि वो सभी का प्रभु है. సో ఇప్పుడు అర్థమైంది కదా దేవుడు ఎవరు అంటే అందరికీ ప్రభువు. और अभी आपको ప్రభువుల समझा ప్రభువు. कि प्रभु कहने से कौन है? वो प्रभुओं का प्रभु है. నెక్స్ట్ రండి Psalm 136 verse 4. और भजन संहिता 136 और उसका 4. ఆయన ఒక్కడే మహా ఆశ్చర్య కార్యములు చేయవాడు. उसकी करना सदा की है. उसको छोड़कर कोई बड़े बड़े आश्चर्य काम नहीं करता. బడే బడే ఆశ్చర్యకారు. నేను మామూలుగా నాకు అర్థమైంది ఏంటంటే ఆశ్చర్యకార్యాలు ఒకటే అనుకున్నా. ఆశ్చర్యకరుడు దేవుడు అంటే ఆశ్చర్యకరుడు అని అనుకున్నా. और मैंने सोचा कि आश्चर्य कार्य करने से हमारा परमेश्वर ही, ऐसा मैंने सोचा है. అంతవరకే ఉంది నా అండర్స్టాండింగ్. और मेरी जो बुद्धि है वो इतनी उसकी समझ है. బట్ ఇక్కడ వర్డ్స్ కి వచ్చేసరికి మహా ఆశ్చర్య కార్యములను వచ్చింది. लेकिन जब इस वचन भाग को पढ़ते हैं तो बड़े बड़े आश्चर्य काम करके कहता है. అప్పుడు నాకు అర్థం కాలే. అరే ఇంతవరకు నేను ఆశ్చర్య కార్యములు అనుకున్నా కదా, మరి ఇక్కడ మహా ఆశ్చర్య కార్యాలను ఉన్నాయి అనుకున్నా. और मैं तब ये समझ नहीं पाया कि आश्चर्य काम यहाँ तो लिखा है, लेकिन ये बड़े बड़े आश्चर्य काम क्या है? డిఫరెన్స్ ఉండాలి కదా. कि इसमें अंतर तो होना चाहिए. ఆశ్చర్య కార్యాలు అందరూ చేస్తారు. आश्चर्य काम हर कोई कर सकता, बहुत से लोग करते हैं. చేస్తారా చేయరా? करते हैं या नहीं है? ఇట్లా ఇట్లా అంటారు కదండి, అదేదో బూడిద పెట్టుకొని బంబం భజుక్ అంటారు కదా, అనరా? और उसको भी राख लेके ऐसे बम बम भस्म करके कहते हैं ना. అట్లా కూడా ఆశ్చర్య కార్యాలు అవుతాయా లేదా? और ऐसे उनसे भी क्या आश्चर्य काम होते हैं या नहीं है? ఒక ఆయన వాట్సాప్ లో పంపించాడు. और एक व्यक्ति ने ऐसे व्हाट्सएप में मुझे भेजा. టేబుల్ ఉంది, టేబుల్ మీద వైట్ క్లాత్ ఉంది, వైట్ క్లాత్ ఇట్లా తీసేశాడు. ఏమొచ్చింది? ఒక అందమైన అమ్మాయి వచ్చింది. और एक व्यक्ति ने व्हाट्सएप पे मुझे भेजा, ऐसा एक सफेद टेबल रखा गया था, उसके ऊपर कपड़ा था, और जैसे उस कपड़े को निकाला तो उस टेबल से क्या निकला है? एक महिला निकली है. ఆశ్చర్యమా కాదా? क्या ये आश्चर्य है या नहीं? మీకు అర్థం కావాలని చెప్తున్నా. और బైబిల్ आपको కూడా समझ के लिए मैं कह रहा हूँ, बाइबल में भी ऐसा लिखा है. ఇప్పుడు ఎవరు? మోషే గారు ఎక్కడికి వెళ్ళారు? और मूसा किसके पास गया? ఐగుప్తులో. और मिस्र में. ఫరో దగ్గర ఏం చేస్తున్నారు వాళ్ళు? और वो फिरौन के सामने क्या कर रहा है? మోషే ఏం చేశాడండి? ఇట్లా కర్ర ఇసిరేసరలేదా? और मूसा ने अपने लकड़ी को ऐसे उसने फेंका या नहीं? ఇప్పుడేమి ఇసిరేం లేదు ఇంకా. ఓకే, సో ఏమైపోయింది అది కర్ర? और वो जो लकड़ी है वो क्या हो गया उसका? పాము అయిపోయిందా లేదా? क्या वो सर्प में बदला या नहीं? ఐగుప్తుడు కూడా ఏం చేసినాడు? लेकिन और मिस्र నువ్వేనా के చేసేది, నేను కూడా వేస్తా చూడన్నాడు. और मिस्र के उस तंत्रमंत्र व्यक्तियों ने क्या किया? तू जैसा कर सकता है हम भी वैसा कर सकते हैं. అది కూడా పాము అయిందా లేదా? वो क्या उस सर्प में बदला या नहीं? మరి ఇప్పుడు మోసే అద్భుత కార్యాలు చేసి ఆయన అద్భుత కార్యం చేసి ఏమని తేడా? और मूसा ने भी वो आश्चर्य कार्य किया, और इस तंत्रमंत्र फिरौन के तंत्रमंत्र के व्यक्तियों ने भी आश्चर्य कार्य किया. उसमें अंतर क्या है? ఫైనల్ గా మహా ఆశ్చర్యకార్యం జరిగిందా లేదా? लेकिन आखिरी में ये बड़ा आश्चर्य कार्य वहां पे हुआ या नहीं? ఫైనల్ గా మోసే కర్ర మాత్రమే మిగిలింది. आखिरी में जो मूसा का जो छड़ी ही वहां पर रह गया. అర్థమైందా మీకు? ఇప్పుడు ఆశ్చర్య కార్యాలు కొంత స్టేజ్ వరకే వస్తాయి. మహా ఆశ్చర్య కార్యములు మాత్రమే మిగులుతాయి. అది దేవుడు మాత్రమే చేయగలడు. और आश्चर्य काम जो है हम थोड़े ही समय सामने हमारे यहाँ रहता है, लेकिन जो महान जो बड़े आश्चर्य काम है वो केवल परमेश्वर ही करता है और वही रहता है. మీకు అర్థమైంది కదా? ఇప్పుడు దేవుడు ఎవరు అంటే మహా ఆశ్చర్య కార్యములు చేయగలిగిన వాళ్ళని దేవుడు అనాలి. अब आप ये समझ गए हैं कि परमेश्वर कौन है? बड़े बड़े आश्चर्य काम करने वाला वो परमेश्वर है. కేవలం ఆశ్చర్య కార్యాలు చేస్తే దేవుడు కాదు. केवल आश्चर्य काम करने से वो परमेश्वर नहीं बनता. మహా ఆశ్చర్య కార్యాలు చేయాలి. और बड़े बड़े आश्चर्य काम वो करना है. కొంత స్టేజ్ వరకు నిలిచేవి కాదు. और कुछ क्षण के लिए वो आश्चर्य काम रहना ऐसा नहीं. కొంత కాలానికి నిలిచేవి और కాదు. कुछ सालों के लिए वो आश्चर्य काम रहे ऐसा नहीं. ఎప్పుడు ఎనీ టైంలో ఆశ్చర్య కార్యం చేసే వాళ్ళని దేవుడు అంటారు. और कहीं भी किसी भी समय वो आश्चर्य काम करे उसको परमेश्वर कहते हैं. ఎందుకంటే బాబాలు ఉంటారు చాలా మంది, ఇట్లా అంటారు. ఆయనతో కొన్ని సంవత్సరాలే అవే ఆశ్చర్య కార్యాలు. और कुछ बाबा ऐसे होते हैं, ऐसे छोटे छोटे से वो मंत्र कहते हैं, लेकिन वो उनका जो कार्य वो थोड़े क्षण भर के लिए रहता है. వానిలో శక్తి అయిపోతే వాడు చేయలేడు. और उसकी शक्ति समाप्त होने के बाद वो कुछ नहीं कर सकता. దేవుడు అలా కాదు. लेकिन परमेश्वर ऐसा नहीं है. ఎనీ టైమ్ హీ కెన్ డూ గ్రేట్ వర్క్స్. और किसी भी समय बड़े आश्चर्य काम वो कर सकता है.
ఇప్పుడు అదే ఆ బంబం బజుకోళ్ళ సంతానం చేయమని చేస్తారేమో. और बम बम भोले वालों को यदि संतान दो करके कहे तो वो क्या कर सकते हैं? వాళ్ళు ఓన్లీ వస్తువులు అవి ఇవి తెస్తారు అంతే. और केवल कुछ वस्तुओं को आपके सामने लेकर आ जाएंगे మ్యాజిక్ చేస్తారు కొంతసేపు. और कुछ तो वो जादू वो दिखा कर सकते हैं, సో కాబట్టి సంతానం ఇవ్వలేరు వాళ్ళు. लेकिन संतान को नहीं दे सकते. ఈ సంతానం దేవుడు మాత్రమే ఇవ్వగలడు. लेकिन ये जो संतान है वो परमेश्वर ही दे सकता है. అంత ఆశ్చర్యకార్యం చేసేవాడు ఒక చనిపోయిన లేపమాను. और ऐसा आश्चर्य काम करने वाले को कहे यदि मृत्यु व्यक्ति को तू जीवित करे तो कर सकता है. ఇవన్నీ మహా ఆశ్చర్య కార్యములు దేవుడు మాత్రమే చేయగలడు. और ये सारे बड़े आश्चर्य काम परमेश्वर ही केवल कर सकता है. అర్థమైంది కదా మీకు? आपको ये समझ में आया? నెక్స్ట్ और दूसरा కీర్తన 96 Psalm 96 verse 4 చూడండి ఒక మాట. भजन संहिता 96 और उसका 4 एक बार हम देखेंगे. అక్కడ కూడా ఒక మాట ఉంటుంది. वहाँ भी एक बात को लिखा गया है. యెహోవా మహత్యం కలిగిన వాడు, ఆయన అధిక స్తోత్రం పొందదగిన వాడు, సమస్త దేవతల కంటేను ఆయన పూజనీయుడు. क्योंकि यहोवा महान और अति स्तुति के योग्य है, वे सब देवताओं से अधिक भय योग्य है. సో అధిక స్తోత్రము పొందదగిన వాడు, और अधिक स्तुति के योग्य वो परमेश्वर है. సమస్త దేవతల కంటే పూజనీయుడు. और सारे देवताओं से अधिक वो पूजनीय भय योग्य है. అందరికంటే గొప్పవాడు అని అర్థం. और सबसे महान है इसका अर्थ ये है. ఎందుకంటే ఈ లోకంలో చాలా దేవతలు ఉంటారు. ఇక్కడ ఉండరేమో కానీ మాకు ఆంధ్ర సైడ్ తెలంగాణ సైడ్ అయితే చాలా మంది దేవతలు ఉంటారు. और यहाँ पे क्या कितने हैं मुझे पता नहीं, लेकिन हमारे आंध्र तेलंगाना में बहुत से देवी देवता हैं. ఎందుకంటే తల్లులు అంటారు వాటిని, వాళ్ళందరినీ తల్లులు. ఎల్లమ్మ తల్లి, పుల్లమ్మ తల్లి, పోచమ్మ అంతా అమ్మలే. ఎన్ని దేవతలు పెట్టు మొక్కు కొట్టు మొక్కు అంటుంటారు. और उनसे बहुत से देवी देवता है, उनको माता के नाम उनको दर्शाया जाता है. సో ఇలాంటి దేవతలందరికంటే మన దేవుడు పూజనీయుడు. उन ऐसे माताओं देवी देवताओं से सबसे बढ़कर हमारा परमेश्वर है. సో దేవుడు ఎవరు అనేది అంశం ఆపిస్తాం ఇక్కడితో. और परमेश्वर कौन है इस अंश को मैं समाप्त करता हूँ. సో 4 విషయాల్లో ఆయన అంటే దేవుడు ఎవరు అనేది చూస్తూ వచ్చాం. और 4 विषय में देखना कि वो कौन है हमने देखा है. సో ఆరాధన కొరకు మొట్టమొదటిగా మనకి ఏం అర్థం కావాలా? దేవుడు ఎవరో అర్థం కావాలా. और आराधना के पक्ष में परमेश्वर कौन है इसका अर्थ हमें समझना है. రెండవ పదం చూస్తాం మనము. और दूसरा जो पद है हम. మనం అంటే మనమందరం మనుషులందరూ అని వస్తుంది. और हम कहने से हम जो सारा जो मनुष्य है वो सब आता है. మన దీన దశ और हमारी दीन परिस्थिति है. రెండు చూస్తాం. మనం ఎవరు, మన స్థితి ఏమిటి. हम कौन है, हमारी परिस्थिति क्या है, दोनों देखेंगे. ఇది కూడా అర్థమైతే తర్వాత ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు అనే అంశం చూస్తాం. और ये सब समझ आने के बाद में वो हमको स्मरण करता है, इस अंश को भी हम देखेंगे. సో ఇప్పుడు జెనసిస్ 1:1 చూసాం, జెనసిస్ 2 చూసాం. అవునా? 2 చాప్టర్లు అయిపోయినాయి. और उत्पत्ति 3rd చాప్టర్కి వస్తాం. उत्पत्ति पहला अध्याय देखा, दूसरा अध्याय देखा, अब तीसरे अध्याय पर आते हैं. ఏం చదవంలేండి. 3వ అధ్యాయంలో ఏమైంది? और पढ़ेंगे नहीं, लेकिन तीसरे अध्याय में क्या हुआ? మీరు చెప్తేనే ముందుకు పోతా, లేకపోతే ఇక్కడే ఉంటుంది ఇష్టం. और यदि आप कहेंगे तो ही मैं आगे बढ़ूंगा, नहीं तो मैं यहीं पे रह जाऊंगा. ये आपकी इच्छा है. మీరు మాట్లాడటంలే ఇంకా. आप मुझसे वार्तालाप नहीं कर रहे हैं. 3వ అధ్యాయంలో ఏమైపోయింది? ఆదాము అవ్వలు ఏం చేశారు? और आदम हव्वा ने तीसरे अध्याय में क्या किया है? విన్నారు కదా నాస్టా. और उस भोजन को, उस नाश्ता को उसने कर लिया, वहां पे कर लिया है. आप लोगों ने नाश्ता किया है या नहीं? వాళ్ళు ఏం చేశారు? తినవద్దన్న పండును తినేశారు. और उन्हें क्या किया है? जो फल नहीं खाने को कहा गया था वही खा लिया. సో అంటే ఏమైంది? ఇప్పుడు పాపము ప్రవేశించింది. अब क्या हुआ है? पाप अब वो प्रवेश कर गया है. పాపం అంటే ఏంటి అని ఒక ఆయన ప్రశ్న వేసాడు. और पाप कहने से क्या है? एक व्यक्ति ने ऐसा प्रश्न किया. దేవుడు ఒక మాట చెప్పాడు, परमेश्वर ने एक मार्ग को बताया है, ఆ మాట మనం పాటించలేదు. और उस बात का हमने उसका आज्ञा पालन नहीं किया है. ఆదాము అవ్వలకు ఏం కమాండ్ ఇచ్చాడు? और आदम हव्वा को क्या आज्ञा दिया? పండు తినొద్దు అని ఒక మాట చెప్పారు. और అవునా? एक ही बात कहा, उस फल को ना खाओ. सच है या नहीं? వాళ్ళు ఏమైపోయారు? ఫెయిల్ అయిపోయారు. और उसमें भी क्या हो गए? वो परीक्षा में असफल हो गए. చెప్పిన మాట వినకపోవడాన్ని ఏమంటాం మనం? పాపము అంటాం. और आज्ञा का उल्लंघन, आज्ञा को न मानना ही हम क्या कहते हैं? पाप कहते हैं. మనం మామూలుగా మనకు అర్థమయ్యే భాషలో అయితే తప్పు అంటాం. और हमारे समझ में बात को गलत बात कहते हैं. అంతేనా కాదా? क्या ये सही है या नहीं? పిల్లలకు ఏమంటాం? వాడు చెప్పిన మాట వినకపోతే? और बच्चे यदि हमारी बात नहीं सुनते हम उनसे क्या कहते हैं? వాడు అన్ని తప్పులు పొరపాట్లు చేసేవాడు అన్నవాడు. वो सब ఒక్కటే సరిగ్గా చేయడన్న అంటారు. एक भी कार्य वो ठीक नहीं करता, सारी कार्य वो गलत करता है.
సో కాబట్టి ఇక్కడ దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞను అతిక్రమించడాన్ని పాపం అంటాం. और यहाँ पे हम देखते हैं कि परमेश्वर ने जो आज्ञा दिया उसका उल्लंघन करना ही पाप है. సో ఇప్పుడు ఆదాం పాపం చేశాడు. अब आदम ने पाप किया. ఆదాం నుంచి వచ్చినటువంటి మనమందరం ఇప్పుడు ఏమైపోయినాం? మనమందరం ఏమైపోయినాం? పాపులం. और क्योंकि आदम ने पाप किया और आदम से हम जो लोग आए हैं, अब हम लोग भी क्या बन गए हैं? पापी बन गए हैं. సో ఇప్పుడు మనము అంటే అర్థమైంది కదా. మనం ఎవరము డెఫినేషన్ ఏంటి? పాపులము. और अब हम ఎట్లా कहने పాపం से వచ్చింది అన్నాడు ఒక ఆయన. और हम कहने से आप समझ गए होंगे कि पापी है. अब ये कहते हैं कि ये पाप कहाँ से आया? ఎట్లా పాపం, నేను ఎట్లా పాపిని, నేనేం తప్పు చేశానా అన్నాడు ఒక ఆయన. और कहा कि मैं कैसे पापी हुआ, मैंने क्या गलती की है? నేనేం అబద్ధం చెప్పలేదే, और मैंने तो कोई किसी को झूठ नहीं बोला, నేనేం సిగరెట్ తాగలేదే, मैं तो सिगरेट नहीं पीता, నేను మందు కొట్టలేదే, और मैं तो कोई दवा दारू नहीं पीता అని అన్నాడు నాతో. और सब मैंने ये सब उससे कहा. నన్ను పాపి అంటావు నువ్వు? और क्या मुझको तुम मैं पापी पापी कहोगे? है। और तू ही पापी है. నేనేం చెప్పాలండి ఇప్పుడు? अब मुझे उसे क्या कहना है? సరే నువ్వు చాలా మంచోని సార్ అన్నా. और कहा कि आप बहुत ही भले व्यक्ति हो, मैंने ऐसा कहा. నీకు ఈ రంగు ఎట్లా వచ్చింది అన్నా. और तेरे को रंग ये कैसे आया है? నీకు కండ్లు ఎట్లా వచ్చినాయి, ఇట్లే మీ డాడీ లాగా ఉన్నావే అన్నా. और आपको आँख कैसे आई, आप तो अपने पिता के नहीं दिखते हो, कहा. నీకెవరిచ్చారు ఇవన్నీ అన్నా. और ये सब किसने आपको दिया है? నాకెవరు ఇవ్వలేదన్నా, మా డాడీవి నాకు వచ్చినాయి జీన్స్ అన్నాడు. और कहा कि मुझे किसी ने दिया, मेरे पिता से जो जीन्स जो है उसके द्वारा मुझे ये सब आया है. ఇప్పుడు మీకు అర్థమైంది కదా పాపం ఎట్లా వచ్చింది? आपको మనం అడగకుండానే మన టాప్ లేయర్ నుంచి మనకు వచ్చేసింది బై డిఫాల్ట్. మనం అడగలే. और अभी आपको समझा होगा कि ये पाप कैसे हुआ है. ये आपके और मेरे वजह से नहीं, लेकिन क्योंकि जैसे हमारे जीन्स आए हैं वैसे ये पाप भी हमारे साथ आए हैं. దట్ ఈస్ కాల్డ్ బర్త్ సిన్. జన్మ పాపం అంటాం. इसीलिए जन्म का ये पाप हम कहते हैं. జన్మ పాపము మనం అడగకపోయినా మనకు వచ్చేస్తుంది. అర్థమైందా? और जन्म से ही ये पापी है, ये कहने से हम जब जन्मे तभी आ गया है. ఆ జన్మ పాపం లోపల ఉండడం వలన మనం కర్మ పాపం చేస్తున్నాం, డీడ్స్ సిన్స్. और क्योंकि ये जन्म का पाप हमारे अंदर होता है, इसलिए हमारे कर्म में भी पाप होता है. దట్స్ వై వీళ్ళకేం చెప్పకుండా వీళ్ళు పాపం చేసేస్తారు. और इसीलिए बिना कुछ उसे बताए हुए बच्चे लोग जो है పిల్లలకి ఏమైనా చెప్తారండి? తల్లిదండ్రులు పేరెంట్స్ చెప్తారా వాడిని గిచ్చు, అట్లా కింద మీద పడు చర్చిలో కూడా అని చెప్తారండి వానికి? और क्या हम अपने बच्चों से कहते हैं कि आप चर्च में ऐसे बैठे रहो, ढंग से ऐसे नीचे ढिलाई में बैठे रहो? क्या हम कभी उनको ऐसा कहते हैं? ఇక్కడ చెప్పర్లే, మీరంత మంచోళ్ళు కాబట్టి ఏం చెప్పరు మీరు. और आप तो बड़े अच्छे लोग इसलिए आप शायद नहीं कहते होंगे. స్కూల్లో చెప్తారు పక్కన బాగా గిచ్చు కదా. और स्कूल में कहते हैं कि उसको अच्छी तरह से उसको चूटी मार. అక్కడ కూడా చెప్పరు, కానీ ఎందుకు చేస్తున్నారు వాళ్ళు? लेकिन वहाँ भी ऐसा नहीं कहते, लेकिन तो भी बच्चे ऐसा क्यों करते हैं? లోపల क्योंकि अंदर से है ये. లోపల ఏముంది? జన్మ పాపం ఉంది కాబట్టి ఆ పాప స్వభావం ద్వారా వాళ్ళ పాపము చేస్తున్నారు. क्योंकि కాబట్టి अंदर से ही वो जन्म से ही वो पापी, इसलिए पापी स्वभाव से वो करते हैं. తిట్టొద్దండి వాళ్ళని. और आप उनको डांटे मत. సో కాబట్టి ఇప్పుడు మీకు అర్థమైంది కదా మనం ఎవరం అంటే అర్థమైంది కదా. अभी మనము జన్మతః కర్మతః పాపులము. और अभी आपको समझा होगा कि हम जन्म से भी और कर्म से भी हम पापी हैं. రోమన్స్ చాప్టర్ 3 వర్స్ 11. और रोमी को लिखी गई पत्रिका उसका అందుకే బైబిల్ చెప్తుంది నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. और वहाँ पे लिखा है कि धर्मी एक भी नहीं है. ఇంకా రోమా 3:23 చూడండి. और 3 और उसका 23 देखिए. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసినారు. ఇప్పుడు చెప్పండి భేదం ఏమైనా ఉందా? చిన్నపిల్లలు చేయరు. ఒకరు అన్నారులే, ఒక తల్లి వచ్చింది నా దగ్గరికి వచ్చి, అన్న వాళ్ళు దేవుని స్వరూపులన్నా, వాళ్ళు పాపమే చేయరన్నా. और एक बहन मेरे पास आकर कह रही कि ये जो छोटे बच्चे हैं ये तो परमेश्वर का स्वरूप है, वो तो पाप ही नहीं करते. तो मैंने उनको नमस्कार किया. ఇప్పుడు బైబిల్ ఏం చెప్తుంది? लेकिन परमेश्वर का शास्त्र क्या ఏ कहता है? భేదము లేదు, అందరూ పాపం చేసినారు. और इसलिए कि सब ने पाप किया है और परमेश्वर की महिमा से रहित है. చిన్నపిల్లలు, और जो छोटे बच्चे हैं, ముసలోళ్ళు, चाहे वो जो बूढ़े क्यों ना हो, మధ్య వయస్కులు, और हम जो मध्य वाले भी हैं, हम भी सब है उसमें. నేనేం సస్వర్ అని చెప్పుకోవటంలా, నేనేం స్పెషల్ అని చెప్పుకోవటంలా, నేను కూడా పాపినే. और मैं कोई अनोखा नहीं हूँ, मैं भी पापी हूँ. సో కాబట్టి అందరము పాపులం. మనకేమొచ్చింది? దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నాం. మహిమ అంటే కొంతమందికి అర్థం కాదు. మహిమ అనే ప్లేస్ లో స్వర్గం అని పెట్టుకో. और
हम सभी पापी हैं और इसलिए हम और परमेश्वर की जो महिमा से हम रहित है। और महिमा कहने से कई लोगों का अगर विचार शायद उसको आप स्वर्ग से आप उसे जोड़ सकते हैं। సరే చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మొదటి 3 వచనాలు చూడండి. और एफेसियों को लिखी एक पत्रिका उसका 2रा अध्याय उसके पहले 3 वचन। और कोई किसी को ये भाग मिले तो पढ़िएगा। అంటే ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నా అంటే పాపం అంటే అర్థం కావాలని చెప్తుంటున్నా. और ये सब विषय मैं क्यों कह रहा हूं कि आपको पाप क्या है इस अर्थ को आप समझना। ఇట్లా చదువుతుంటే ఒక ఆయన అడిగినాడు నన్ను ప్రశ్న. और ऐसा पढ़ रहे थे तो एक व्यक्ति ने ऐसा प्रश्न मुझे किया। अरे చెప్పనీయకుండా ముందు నువ్వు చెప్పు సార్ అన్నాడు. और मुझे कहने से पहले कहा कि तुम पहले मुझे ये बताओ। నేను ఎక్కడ చచ్చిపోయినా నేను నిన్ననే పాపం చేసి వచ్చినాను. और मैं कहाँ मृत्यु पाया हूँ, मैं तो कल ही पाप करके आया हूँ। बाबा నీకు దండం పెడతా ప్రస్తుతానికి మెసేజ్ అయిపోయి అని చెప్పి और उससे कहा कि मैं आपको नमस्कार कहता हूँ और दया से ये जो सुसमाचार है उससे समाप्त होने के बाद मैं आपसे वार्तालाप करता हूँ। అన్ని లిటరల్ మీనింగ్ తీసుకోకూడదు. और सब कुछ जैसा लिखा है वैसे उसका अर्थ लेना नहीं चाहिए। అర్థమైంది మీకు? और क्या आपको समझा? ఇది ఆత్మీయ అర్థం ఏమిటంటే इसका आत्मिक अर्थ क्या है? మనలో ఎన్ని ఉంటాయి? 3 ఉంటాయి. మనలో ఏముంటాయంటే 3 భాగాలు ఉంటాయి. और हमारे में 3 भाग होते हैं। పైకి కనపడేది బాడీ, और सबसे पहले जो दिखता है शरीर, లోపల బ్లడ్ ప్రాణం, लहू हमारा प्राण, దాని తర్వాత ఆత్మ, और उसके बाद हमारा आत्मा। 3 భాగాలు ఉంటాయి మనలో. और 3 भाग हमारे अंदर होते हैं। ఓకేనా? సో ఇప్పుడు పైకి చేసేది కాదు కదా పాపం అంటే, దీంతో ఏం కాదు. మనకు లోపల ఆత్మ ఏమైపోయింది? పరమాత్మ నుంచి డిస్కనెక్ట్ అయిపోయింది. और शरीर से तो कुछ नहीं है, लेकिन अंदर जो है, जो हमारा आत्मा है, उस पवित्र आत्मा से उसका संबंध टूट गया। అదే చనిపోవడం అంటే అర్థం. और उसी का अर्थ है मरा हुआ कहना। మన అపరాధముల చేత మన పాపముల చేత చచ్చిన వారం అంటే నిజంగా భౌతికంగా చచ్చిపోయినామని కాదు. और हमारे ఫిజికల్లీ వి ఆర్ నాట్ డైడ్. और हमारे अपराधों और पापों के कारण हम मरे हुए, इसका अर्थ है कि हम शारीरिक रूप से हम नहीं मरे, लेकिन आत्मिकता से हम मर गए हैं। स्पिरिचुअली वी आर डिस्कनेक्टेड. और आत्मिकता के विषय में हम अब उससे हम अलग हो चुके हैं। సో అది చనిపోవడం అంటే అర్థం, ఆత్మీయంగా చనిపోవడం. और उसी का अर्थ है आत्मिक मृत्यु से मृत्यु पाना। సో అక్కడ ఏముంది చూడండి, ఇంకా చదవండి. और आगे उस भाग में और पढ़िएगा। అది సో వాయుమండల సంబంధమైన అధిపతిని అనుసరించాం అంటే ఈ లోకానికి అధికారి ఎవరు? సైతాన్. और ये संसार का ये अधिकारी कौन है कहने से हम शैतान कह सकते हैं। సో వాడు ఏం చెబితే అది చేస్తూ వచ్చాం. और वो क्या कहते आए वही करते आए हैं, దాన్నే పాపం అంటాం. और उसी को पाप कहते हैं। దాంట్లో శరీర కోరిక ఉంటుంది, మనసు యొక్క కోరిక ఉంటుంది, దురాశ ఉంటుంది. और वो शरीर की अभिलाषा और जीविका का घमंड और मन की अभिलाषा हम उसमें देखते हैं। సో కాబట్టి చాలా మందికి అర్థం కాదు, భౌతికంగా నేను చనిపోలేదు కదా అని ఆయనలాగా ప్రశ్నలు వేస్తారు. और कई विषयों में आप शायद वो ऐसे लोग हैं जो इसको समझते नहीं हैं और मैं कैसे मरा हूँ ऐसा प्रश्न पूछते हैं। బైబిల్ ఇక్కడ మాట్లాడుతున్నది భౌతిక సంబంధమైన మరణమును గురించి కాదు కానీ ఆత్మ సంబంధమైన మరణం గురించి మాట్లాడుతుంది. और पवित्र शास्त्र यहाँ पर शारीरिक रूप की मृत्यु को नहीं, लेकिन आत्मिक संबंधी जो मृत्यु है उसके विषय में कह रहा है। చూడండి రెవల్యూషన్ చాప్టర్ 21 వర్స్ 8. देखिए प्रकाशित वाक्य उसका 21 और उसका 8। తిరిగి వారును అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధీకులను అగ్ని గంధకములతో మండుగుండములో పాలు పొందుదురు, ఇది 2వ మరణము. और 21 और 8 पढ़ता हूँ प्रकाशित वाक्य का। परंतु डरपोकों और अविश्वासियों और घिनौनों और हत्यारों और व्यभिचारियों और टोन्हों और मूर्ति पूजकों और सब झूठों का भाग उस झील में मिलेगा जो आग और गंधक से जलती रहती है, यही दूसरी मृत्यु है। ఇప్పుడు అర్థమైంది కదా, ఆ మరణమే ఈ మరణం నేను చెప్పేది. और अब आपको समझाया कि शारीरिक मृत्यु और आत्मिक मृत्यु ये 2వ మరణం నుంచి మనం తప్పించుకోలేము. और इस दूसरे मृत्यु से आप और मैं बच नहीं सकते. ఈ లిస్ట్ లో అందరం వస్తాం. और इस जो लिस्ट में
इस संख्या में हम सभी आ जाएंगे। కొంతమంది అబద్ధాలు చెప్తారు, कोई झूठ बोलता है కొంతమంది పిరికోళ్ళు వెనకనికి పోతుంటారు, और कोई पीछे पीछे होता जाता है, ఆ? కొంతమంది విశ్వాసం ఉంచరు, ఎన్ని వచనాలు వింటారు ఇట్లా. और ऐसे विश्वास वचन को सुनते सुनते लेकिन तो भी विश्वास नहीं रखते। కొంతమంది నువ్వెంతన్నా చెప్పు నేను ఇంటికి పోతే ఇట్లా అంటుంటారు. और कितना ही कोई व्यक्ति है कितना ही वचन सुनने से लेकिन घर में जाके वो दंडवत करते रहते అంటారా हैं, అనరా? करते हैं या नहीं? ఇక్కడేమో ఎస్ స్వామి కూడా నేను ఓకే సార్ అంట. और यहाँ पे आके तो मैं ठीक हूँ मैं कहते हैं, మళ్ళీ ఇంటికి పోగానే వాళ్ళదే. और जब घर जाते हैं अपना अपना ही कार्य करते हैं। కొంతమంది ఇక్కడిదిక్కడే అక్కడిదక్కడే. और कोई लोग हैं जो यहाँ पे यहाँ करते हैं वहाँ का अलग करते हैं। అర్థమైందా? और ఏ ఎండక గొడుగు పడతారు, और जैसे जो छाता है उसको लेते हैं, ఏ ఎండక ఆ ఎండ और कोई भी जो जो धूप आती है, రాదేమోలే. అంటే ఏ సిచ్యువేషన్కి పోతే ఆ రంగు వేసుకుంటారని చెప్తున్నా. तो जैसे जो परिस्थिति है ऐसे अपने रंग को वो ढाप लेते हैं। అర్థమవుతుంది కదా? సో కాబట్టి ఇదంతా పాపం కిందికి వస్తుంది. అంటే అగ్ని గంధకాలతో మండి గుండంలో పాలు పంపులు పొందుతాం. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. और यहाँ पे इसी विषय में हम वो आग और गंधक से हम हमेशा निरंतर जलती रहेंगे, जहाँ पे जो आग है और ये कभी भी बुझेगी नहीं। ఒక ఆయన ఇట్లే మాట్లాడుతుంటే పురుగా అన్నాడు. ఏం పురుగు అన్నాడు. और यहाँ पे जब मैं ऐसे बात करता हूँ तो ये जो कीड़ा है ये क्या है? మినుకు మినుకు పురుగు అన్నాడు. और चमकने वाला సార్ లైట్స్ వస్తాయి దానికి. అలాంటి పురుగు కాదు బాబు. పురుగు అంటే లోపల ఉండే ఆత్మ అని చెప్పిన. और पुरु कहने से जो जो कीड़ा कहने से अंदर जो हमारी आत्मा है, సో ఆత్మకు చావు లేదు, అగ్నిలో ఎప్పుడు కాలాల్సిందే పాపం చేసిన దాన్ని బట్టి. और इसका अर्थ यही है कि आत्मा को कभी ये मृत्यु नहीं है, क्योंकि हमेशा उस आग में उसे जलना होगा। సో ఇప్పుడు రెండు విషయాలు అర్థమైపోయినాయి మీకు. అర్థమైనా లేవా? और दो विषय आपको हमने समझा कि आपको समझा या नहीं? నెంబర్ 1 पहला దేవుడు परमेश्वर ఎవరు, कौन है, రెండోది మనం ఎవరమో మన స్థితి ఏంటి. और दूसरा हम कौन है, हमारी परिस्थिति क्या है। మనం పాపులం, మన పాపాన్ని బట్టి మనము అగ్ని గంధకాలకం పాలకులం. हम पापी हैं और हमारे पाप के कारण ही इस अग्नि के इस गंध के हम अभियोग्य हैं। సో నువ్వు పాపం చేసినావు కాబట్టి నువ్వు చావురా అన్నాడా దేవుడు? నిన్ను వదిలిపెట్టేశాడా? और क्योंकि तूने पाप किया है तो तू अब मैं तेरे को पाप की व्यवस्था में से छोड़ दूं, क्या परमेश्वर ने ऐसा कहा? సో ఇప్పుడు అదే ఆ 4వ భాగం చూస్తుంటున్నాం, జ్ఞాపకం చేసుకోవటం. और अभी उसी चौथे भाग को हम देखें कि उसने हमको स्मरण किया। సో ఇలాంటి మానవుడు పతనం అయిపోయి పడిపోయి చెడిపోయి నిత్య నాశనానికి నిత్య నరకాగ్నికి కొనిపోతున్నటువంటి మానవుడిని ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. और मानव इस स्थिति से जब वो गिर गया और ऐसे पाप में जब वो और गिरता चला गया, ऐसे विषय में परमेश्वर, ऐसे समय में परमेश्वर हमको स्मरण किया है। సో జ్ఞాపకం చేసుకుని ఏం చేశాడు? और ये हमको स्मरण करके उसने क्या किया है? మానవుడు పడిపోయాడు, పాపి అయిపోయాడు, దేవునికి దూరం అయిపోయాడు. और मनुष्य गिर गया, पापी को बन गया, परमेश्वर से वो दूर हो गया। ఇట్లా మిమ్మల్ని ఒకవేళ ప్రశ్న అడిగాను అనుకో, దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకోవటంలో ఉన్నటువంటి ఉద్దేశం ఏంటని మీరేం చెప్తారు? और यदि आपसे मैंने ये प्रश्न किया कि परमेश्वर हमको किस विषय में उसने हमको स्मरण किया, तो आप क्या कहोगे? మీరు చెప్పాలి ఇప్పుడు ఆన్సర్. और इसका उत्तर आप ही को देना है। పాపులమైన మనల్ని దేవుడు విడిచిపెట్టాడా? क्या पापी जो हम जो थे, क्या परमेश्वर ने हमको छोड़ दिया? మరి ఏం చేసినాడు? तो उसने क्या किया है? ఇప్పుడేం రాదు జవాబు. ఒక ఆయన అన్నాడు కరుణించాడు అన్నాడు. और एक ने किया कि हम पर दया दिखाई। ఇంకొక ఆయన అన్నాడు ప్రేమించాడు. और उसने एक और ने कहा प्रेम किया। నేనన్నా ప్రేమించాడు కదా అన్న. और मैंने कहा कि प्रेम तो किया है। నీకు దండం సార్, ఏం చెప్తున్నావు నువ్వు? కరుణించాడంటావు, ప్రేమించాడంటావు, ఏం చేసినాడు చెప్పు. और एक ने कहा कि आपको मैं हाथ जोड़ता हूँ, उसने क्या करुणा किया, क्या प्रेम किया, क्या किया बताओ। ప్రేమించి ఏం చేశాడు ఆయన? దేవుడు మానవుల్ని ప్రేమించి ఏం చేశాడు? और परमेश्वर ने मनुष्य से प्रेम करके उसके लिए क्या किया? తన ప్రియ కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించాడు. और अपने प्रिय पुत्र प्रभु यीशु मसीह को इस संसार में भेज दिया। నీకు దండం స్వామి పంపించాడు, అయితే ఏమైంది అన్నాడు. और आपको मैं धन्यवाद करता हूँ, उसने पुत्र को तो भेज दिया, अब क्या किया? నేనన్నా నువ్వు కొంచెం ఓపిక పడితే కదా చెప్పేది, నీకు తొందర ఎక్కువ అన్నా. और मैंने उससे कहा कि थोड़ा सा धीरज रखो, आपको जल्दबाजी बहुत है। ఆయన దేవాదేవుడు, మహోన్నతుడు, మహాగణుడు అయినటువంటి ఆ దేవుడు మనమందరినీ పాపులైన మనల్ని ప్రేమించి
మన కొరకు ఆ యేసుక్రీస్తు ప్రభుల వారిని ఈ లోకానికి పంపించి నీ పాపము నా పాపము, నీ శాపము నా శాపము, నీ శిక్ష నా శిక్ష, నీకు బదులుగా నాకు బదులుగా, నీ స్థానంలో నా స్థానంలో, నీ పక్షంగా నా పక్షం సిలువలో శిక్ష భరించాడు అని చెప్పారు. और प्रभु यीशु परमेश्वर ने हम सबको प्रेम करके और उसने अपने एकलौते पुत्र प्रभु यीशु मसीह को, जो हम जब पापी में थे तब उसको उसने संसार में भेज दिया, और जो मेरा जो पाप है, आपका जो पाप है, उसने अपने ऊपर ले लिया। मेरा जो दंड है, आपका जो दंड है, उसने अपने ऊपर लेकर हम सबको इस पाप से हमको उसने माफी दे दी। సో అది ఎక్కడ ఉంది చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4-5 వచనం. और एफेसी उसका दूसरा अध्याय 4 और 4 उसका 5. దేవుడు కరుణా సంపన్నుడై ఉండి తన మహాప్రేమ చేత మనల్ని ఏం చేశాడండి? క్రీస్తుతో కూడా బ్రతికించాడు. ఆ క్రీస్తు ఎవరంటే ఇందాక చెప్పుకున్నట్టు దేవుని కుమారుడు. और क्राइस्ट कहने से हम कह सकते हैं कि परमेश्वर का पुत्र, उसने अपना महान प्रेम उसने ऐसे हमें दर्शाया है. సో కాబట్టి దేవుడు ప్రేమించాడంటే నాకు అర్థం కాలే ఫస్ట్. और परमेश्वर कहने से पहले मुझे इस बात का समझ नहीं था. మహాప్రేమ అని ఉంది, और महान प्रेम है वो तब मैं समझा. మహాప్రేమ అంటే నాకు అర్థం కాలే. और महान प्रेम के लिए तो मैं समझा नहीं. మనం ఈ యొక్క ప్రేమను అర్థం చేసుకోలేమని నాకు అర్థమైపోయింది. और इस प्रेम को हम नहीं समझ सकते, ये बात मैं समझ गया. ఎందుకంటే ఈ ప్రేమ ఎలాంటి ప్రేమ అండి? और ये प्रेम कैसा प्रेम है? ఒక అమ్మాయి అబ్బాయి ప్రేమించుకునే ప్రేమ, అవునా? क्या एक लड़का एक और ये एक मार- लड़की से जो प्रेम है, क्या वो प्रेम है? భార్య భర్తల మధ్య ఉండే ప్రేమ, क्या ये एक पति या पत्नी का प्रेम है? తల్లిదండ్రుల మధ్య ఉండే ప్రేమ, क्या ये माता पिता का प्रेम है? అక్క చెల్లెల మధ్య ఉండే ప్రేమ, और क्या ये भाई बहन के बीच का प्रेम है? అత్త కోడల మధ్య ఉండే ప్రేమ, और ये बहन या भाभी के बीच का प्रेम है? తల్లి కొడుకుల మధ్య ఉండే ప్రేమ, और ये माता के बीच का प्रेम है? తల్లి కూతుర్ల మధ్య ఉండే ప్రేమ, और ये माता और उसकी बेटी के बीच का प्रेम है? కాదా? ఇది అలాంటి ప్రేమ ఏం కాదు. और ये ऐसा प्रेम नहीं है. మరి అలాంటి ప్రేమ ये कैसा प्रेम है? పరలోకమైన ప్రేమ, और ये स्वर्गीय ये प्रेम है, పరిశుద్ధమైన ప్రేమ, और पवित्र ये प्रेम है, పాపిని ప్రేమించే ప్రేమ, और पापियों को प्रेम करने वाला ये प्रेम है, పాపి కోసం సిలువనెక్కిన ప్రేమ, और पापियों के लिए क्रूस पे चढ़ने वाला ये प्रेम है, పాపి కోసం రక్తం కార్చినటువంటి ప్రేమ, और पापी के लिए लहू बहाने वाला ये प्रेम है, పాపిని పిలిచినటువంటి ప్రేమ, और पापियों को बुलाने के लिए ये प्रेम है, పరిశుద్ధమైన ప్రేమ, और पवित्रता का ये प्रेम है, నిత్యమైన ప్రేమ, और ये सदाकाल का प्रेम है, ఆశ్చర్యమైన ప్రేమ, और ये आश्चर्य वाला प्रेम है, అద్భుతమైన ప్రేమ, और अद्भुत ये प्रेम है, వింతైనటువంటి ప్రేమ, और अनोखा विशेष ये प्रेम है, మహాప్రేమ, और ये महान प्रेम है, శాశ్వతమైన ప్రేమ. और ये सदाकाल का शाश्वत प्रेम है. ఈ ప్రేమను నేను అర్థం చేసుకోలేను. और ये प्रेम को हम नहीं समझ पाते. ఇలా చదువుతూ పోతుంటే నా కళ్ళు చెమ్మగిల్లాయి. और ऐसे जब मैं पढ़ता हूँ तो मेरी आंखें नम हो जाती हैं. నిజంగా ఈ ప్రేమకు నేను అర్హున్నా అనిపించింది. और निश्चय इस प्रेम को मेरे ऊपर डाला है. సో ఇది దేవుడు నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకుంటలో చేసినటువంటి మహత్కరమైన కార్యం. और ये परमेश्वर आप मेरे को स्मरण कराते हुए ये महान उसका कार्य है. సో ఈ విధంగా పడిపోయినటువంటి మానవాళిని దేవుడు ఏం చేశాడు? और ऐसे गिरे हुए मनुष्य के लिए परमेश्वर ने क्या किया है? తన యొక్క మహాప్రేమ చేత రక్షించాడు. और उसके महान प्रेम से उसने हमें बचा लिया है. ఇలా చెప్తుంటే ఒక ఆయన మళ్ళీ ప్రశ్న వేశాడు. और ऐसा कहने से फिर एक व्यक्ति ने ऐसा प्रश्न मुझसे पूछा है. సరే అన్న, రక్షించాడు, అయితే ఏంటి లాభం అన్నాడు. और बचा लिया, लेकिन अब इससे क्या लाभ है? మీరేం చెప్తారు ఇప్పుడు? आप इसका क्या कहेंगे, इससे क्या कहेंगे इस विषय में? దేవుడు మనల్ని ప్రేమించాడు, మన కోసం సిలువలో రక్తం కార్చి తన యొక్క ప్రేమ చేత రక్షించాడు. और परमेश्वर ने हमसे प्रेम किया और हमको उस कलवरी क्रूस पे हमको बचा लिया. अब हमें क्या, और उसके आगे అయితే क्या है? నాకేంటి లాభం? अब उससे मेरा क्या लाभ है? చూడండి, రోమీయులకు రాసిన పత్రిక రోమన్స్ చాప్టర్ 5:9. देखिए, रोमी को लिखे गए थे उसका 5वां अध्याय और उसका 9 वचन. కొన్ని లాభాలు చెప్పేసి ముగించేస్తాం. और कुछ जो लाभ हमें बधाई हमें मिलते हैं उसको देखकर थोड़ा हम समाप्त कर देंगे. యేసు క్రీస్తు ప్రభువును మన యొక్క హృదయంలో సొంత రక్షకునిగా ప్రభునిగా అంగీకరించుట వలన నెంబర్ 1 లాభం నీతిమంతులం. और प्रभु यीशु मसीह को अपने हृदय में उसका हमारा उद्धारकर्ता स्वीकार करने से सबसे पहला ये लाभ क्या है कि हम धर्मी ठहराते हैं.
నీతిమంతులం అయిపోతాం. हम धर्मी बन जाते हैं। మనం స్వతహాగా నీతిమంతులము కాదు. स्वयं के परिश्रम से हम धर्मी नहीं बन सकते। మరి ఇప్పుడు ఎట్లా నీతి వచ్చింది? अब ये धर्मी हम कैसे बन गए? యేసు ప్రభు నీతిమంతుడు. क्योंकि प्रभु यीशु मसीह धर्मी है। ఆయన నమ్ముకున్నాను కాబట్టి ఆ నీతి నా మీదకి వచ్చింది. और क्योंकि मैंने उस पर विश्वास किया इसलिए उसका जो धर्मीपना है वो मुझ पर आ गया है। చూడండి, మొదటి పేతురు రాసిన పత్రిక 1:19, 1 Peter 1:19. पहला पत्रस पहला अध्याय और उसका 19 वचन। అది మనకేమొచ్చింది? రెండవ లాభం, విమోచింపబడ్డాం. We are redeemed by the precious blood of the Christ. और दूसरा लाभ क्या कि हमको छुटकारा मिल गया है उसके पवित्र लहू से। ఈ యొక్క రక్తం మామూలు రక్తం కాదు. और ये जो लहू ये साधारण लहू बहुमूल्य लहू है। పాపి రక్తం కాదు, గొర్రె రక్తం కాదు, మేకల రక్తం కాదు. और ये किसी पशु पक्षी किसी भेड़ बकरी गाय बैल का ये लहू नहीं है। ఇది యేసుక్రీస్తు ప్రభుల వారి రక్తం. और ये प्रभु यीशु मसीह का बहुमूल्य लहू అమూల్య రక్తం. और बहुमूल्य अमूल्य ये लहू है। దీనికి వెల కట్టలేము. और इसका मोल हम नहीं दे सकते। అందుకే దీన్ని అమూల్యము అంటున్నాం. इसीलिए बहुमूल्य से कहा जा रहा है। ఈ అమూల్యం అనే పదం వినపడినప్పుడు తెలుగులో ఒక పాట గుర్తుకొస్తుంది. और बहुमूल्य कहने से तेलुगु में एक गीत मेरे स्मरण में आता है। అమూల్య రక్తము ద్వారా రక్షణ పొందిన జనులారా, సర్వశక్తుని ప్రజలారా, పరిశుద్ధులారా, పాడెదము ఘనత మహిమా స్తుతులను, పరిశుద్ధులారా పాడెదము. సో నెంబర్ 2 లాభం ఏంటండి? మనకు విమోచన కలిగింది. और दूसरा हमारा बड़ा लाभ क्या है कि हमें छुटकारा हमें मिल गया है। మొదటి కొరింథీ 6:20, और ఫస్ట్ కొరింథియన్స్ చాప్టర్ 6 verse 20. और पहला कोरिन्थी उसका 6 और उसका 20। ఏముంది అక్కడ? और वहाँ पर क्या लिखा गया है? మనం ఆయన సొత్తుగా చేయబడ్డాం. और हमको उसने अपना मोल ले लिया है। సొత్తు, ప్రాపర్టీ. We became the property of God. और उसने हमको उसका उसने हमें अपना दाम देकर उसने लेकर अपना संपत्ति हमें उसने बना लिया है। మనం ఇంతవరకు దేవుని ఎరిగిండలేదు. ఇప్పుడు యేసుక్రీస్తు ద్వారా దేవుని ఎరిగి దేవుని బిడ్డలుగా మారాం. और अब तक हमने परमेश्वर को जाना नहीं, लेकिन जब परमेश्वर हमने जान लिया तो उसके परमेश्वर के संतान के नहीं हम बदल गए। నాలుగోదిగా మనం పరిశుద్ధులుగా చేయబడ్డాం. और चौथा पांचवा जो है हम पवित्रता में हम बदल गए और निर्दोष हम बन गए। పరిశుద్ధం అంటే మొదటి కొరింథీ 1:2లో ఉంటుంది. और पवित्र कहने से पहला कोरिन्थी 1 या 2 में उसका लिखा गया है। పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడినటువంటి కొరింథీ సంఘము అని రాయబడింది. और पवित्रता में बुलाए गए कोरिन्थी के इस कलीसिया के ऐसा लिखा गया है। మనం ఇంతవరకు అర్థం చేసుకున్నాం మనమందరం పాపులమని. और ये इस बात को हमने अब समझा कि हम सभी पापी थे। ఇప్పుడు పాపి ఏమైపోయాడు? పరిశుద్ధుడైపోయాడు. अब ये पापी क्या हो गया? ये पवित्र बन गया है। ఎలాగైపోయాడు? और ये कैसे बना है? యేసుక్రీస్తు కల్వరి శిలువలో రక్తము కార్చుట ద్వారా, ఆ రక్తం యొక్క కడుగుదల కిందికి విశ్వాసంతో వచ్చుట ద్వారా మనిషి పరిశుద్ధుడైపోయాడు. और प्रभु यीशु मसीह के इस बहुमूल्य लहू के बहाने के द्वारा, और उसमें जब ये मनुष्य जब उसमें उसके लहू से धुल जाता है उसके द्वारा ये पवित्र बना है। ఇంకోటి చూస్తాం చూడండి, రోమన్స్ చాప్టర్ 5 verse 10. और रोमी 5 और उसका 10। और అదే సమాధానం వచ్చింది మనకు. और हिंदी में मेल लिखा है, लेकिन अर्थ है हमारा परमेश्वर के साथ में समाधान हुआ है। ఇంతకు ముందు పాప కారణము చేత మన హృదయంలో ఏమీ లేదు, నెమ్మది లేదు. और इसके पहले हमारे पाप के कारण हमारे जीवन में क्या था? अशांति था। సో ఇప్పుడు ఆ యొక్క అశాంతి కానీ లేకపోతే అదంతా అసమాధానం అంతా గిల్టీనెస్ అంతా కూడా పోయింది. और इसके द्वारा जो अब हमारा अंदर जो अशांति था, जो हमारा जो गिल्टीनेस था वो चला गया। ఇది యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం ద్వారా మనకు సమాధానం మన హృదయంలోనికి వచ్చింది. और ये प्रभु यीशु मसीह के लहू के द्वारा ही ये जो समाधान है, ये परमेश्वर से जो मेल है वो आया है।
అంతకుముందు ఏముంటుండే, నేను చనిపోతే ఎక్కడికి పోతాననే భయం ఉంటుండే. और इसके पहले क्या था, यदि मैं मृत्यु पाऊं तो मैं कहाँ जाऊंगा, ऐसा भय हमारे जीवन में था। అంటే నెమ్మది లేదు. इसका अर्थ है कि अशांति था। సో ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు నా హృదయంలోనికి వచ్చాడు. और प्रभु यीशु मसीह जब मेरे हृदय में आया ఆయన రక్షణ నాకు వచ్చింది. और उसका उद्धार मेरे पास आ गया, ఇప్పుడు ఏమొచ్చింది, నా హృదయంలోనికి రెస్ట్ వచ్చేసింది, और अब मेरे हृदय में क्या है, वो शांति आई है, సమాధానం వచ్చేసింది, और वो समाधान मेरे जीवन में आया है, నెమ్మది వచ్చేసింది, और वो एक ठहराव मेरे जीवन में आया है, ధైర్యం వచ్చేసింది. ఇప్పుడు और నేను చనిపోతే యేసు ప్రభుతో ఉంటాను. और धैर्य है कि यदि मैं मृत्यु पाऊं तो मैं प्रभु यीशु मसीह के साथ रहूंगा। ఇవన్నీ లాభాలా కాదా? क्या ये लाभ है या नहीं? మీరు కొన్ని లాభాలు చెప్పండి. और आप अब कुछ लाभ को बताए। చెప్పండి, మీరు తెలియవా? क्या आपको पता नहीं మీరు है? కూడా చాలా చెప్తారు, పరిశుద్ధులం అంటారు, యాజకులం అంటారు కదా. और आप भी बहुत कह सकते हैं कि हम पवित्रता है, हम याजक है, ये आप कह सकते हैं। రాజులం, మనం పరలోక సంబంధమైన యాజకులం, రాజులం और కదా. स्वर्ग के संबंधित हम याजक है, हम राजा आप कह सकते సో हैं। ఇలా చాలా ఉంటాయి లాభాలు. సో और ऐसे- అన్ని చెప్పుకుంటా పోతే టైం అయిపోతుంది. और ये कई ऐसे लाभ మీరు है, నన్ను హైదరాబాద్ పంపించేస్తారు. ఆ? और ये ऐसे कई लाभ है, यदि कहे तो समय चला जाएगा और अब वापिस आप मुझे हैदराबाद जाने के लिए कह देंगे। సరే, ఇంతటితో ఆపేద్దాం. और మీకు अब విషయం समाप्त అర్థమైంది కదా. आपको अंश जो है वो समझ में आ गए होंगे। దేవుడు ఎవరో మీకు అర్థమైంది, परमेश्वर कौन है ये आप समझ गए, మనం ఎవరమో అర్థమైంది, हम कौन है ये आप समझ गए, మన స్థితి ఏంటో అర్థమైంది, हमारी परिस्थिति क्या है ये आप समझ गए, మన కోసం దేవుడు ఏం చేశాడో మీకు అర్థమైంది. और हमारे लिए परमेश्वर ने क्या किया ये आप समझ गए हैं। ఈ విషయాలన్నీ కూడా మనం తలపోసుకుంటూ దేవుని ఆరాధించాలి. और ये सब विषयों को स्मरण करते हुए हम परमेश्वर की आराधना करें। సండే స్కూల్